హాయ్ హలో నేను మీ రివ్యూ సాలెట్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి బ్యాడ్ కాప్. బాలీవుడ్ నటుడుగా గుల్షన్ దేవయ్యకు మంచి పేరుంది. ఏ పాత్ర ఏదైనా దాని సజీవంగా ప్రేక్షకుల ముందుంచడం ఆయన ప్రత్యేకత. అలాంటి దేవయ్య నుంచి ఆ మధ్య వచ్చిన గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్కి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు ఆయన చేసిన బ్యాడ్ కాప్ సిరీస్ వచ్చింది. 8 ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్లో ముందుగా 2 ఎపిసోడ్ను వదిలారు. ఆ 2 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి, కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ కథ ముంబై నేపథ్యంలో నడుస్తుంది. కరణ్ దేవయ్య, అర్జున్ దేవయ్య ఇద్దరు ట్విన్స్. ఒక అన్నదాన శరణాలయంలో ఇద్దరు పెరుగుతారు. ఆ తర్వాత కరణ్ ఒక కుటుంబానికి దత్తతగా వెళ్తాడు. అలా వెళ్ళిన కరణ్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ప్రస్తుతం అతను ముంబైలో పనిచేస్తూ ఉంటాడు. అర్జున్ దొంగగా మారుతాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అదే ముంబైలో ఉంటాడు. కరణ్కి దేవిక అంతో పెళ్ళవుతుంది. వాళ్ళకి రియా అనే పాప పుడుతుంది. దేవిక కూడా పోలీస్ ఆఫీసర్గానే పనిచేస్తుంది. అయితే ఆమెకి ప్రమోషన్ రావడం వలన కరణ్ కంటే పెద్ద స్థాయికి వెళ్తుంది. అది కరణ్కి కాస్త ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఆ ఈగో అనేది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతూ ఉంటుంది. అర్జున్కి దూరంగా ఉండమని, తమ కెరియర్లో ఇబ్బందులు పడవద్దని కరణ్కి దేవిక తరచూ చెప్తూ ఉంటుంది. కానీ కరణ్ అర్జున్కి టచ్లోనే ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఒక మర్డర్ కేసులో అర్జున్ చిక్కుకుంటాడు. చనిపోయింది ఆనంద్ మిశ్రా అనే జర్నలిస్ట్. అతని స్నేహితుడైన సీనియర్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. దాంతో కంగారు పడిపోయిన అర్జున్ ఓ రాత్రి వేళ తన అన్నయ్య కరణ్ను స్పాట్లో కలుస్తాడు. ఆ కేసు నుంచి తను బయటపడేలా చేయమని కోరుతాడు. అదే సమయంలో కాస్త అర్జునులు దానిపై దాడి చేస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బాయ్.